అంటే దాన్ని మంచి కోరేవాడిని, స్వాగతించారు. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే ఇదే నా డక్కన్ కిచెన్ విషయంలో 1.5 year కింద ఇదే గవర్నమెంట్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అక్రమంగా మిట్ట మధ్యాహ్నం రోజు నా హోటల్ని కూల్చేశారు. ఇది దాంట్లో ఆ కూల్చివేతల్లో హీరో వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు అండ్ ఈ ఫ్యామిలీ, అంటే ఈ నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ, నాది కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా కూల్చివేయడం జరిగింది. సో నేను ఆ విషయాన్ని ఎన్నోసార్లు కమిషనర్ గారి దృష్టికి, డీజీ గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అన్నగారికి టైం తీసుకొని చెప్దామని వెళ్ళాను. కానీ ఎక్కడ కూడా అవకాశం నాకు దొరకలేదు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే అండి, ఒకటే విషయము, అక్కడ మొత్తం చెరువు లోపల అక్రమ నిర్మాణాలు చేశారు. ఆ చెరువు లోపల అక్రమ నిర్మాణాలు చేసిన దాంట్లో సుమారుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఇది అక్కడ అక్రమ వ్యాపారం చేశారు. అంటే అది అక్రమ సొమ్ము. నేనేమంటున్నా, గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నా అంటే, ఈ అక్రమ సొమ్ము సంపాదించింది ఇప్పుడు గవర్నమెంట్ కట్టాలనేది నా డిమాండ్ అండి. అంటే 250 నుంచి 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి వాళ్ళు సంపాదించారు. అంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా ఆస్తి సంపాదించారు. ఆ ఆస్తి మొత్తము గవర్నమెంట్ కి అప్పచెప్పాలి. అప్పుడే వాళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళు ఏదన్నా ఆదర్శంగా ఉంటారు జనానికి. అంటే సార్ ఇప్పుడు మీ డెక్కన్ కిచెన్ ఉంది కదా, ఎప్పుడు కూల్చివేశారు? నా హోటల్ 2022 నవంబర్ లో కూలగొట్టారండి. అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా, అండ్ హైకోర్టు ఆర్డర్లు, లోయర్ కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా అప్పటి గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు, ఆయన పురపాలక శాఖ మంత్రులు, కేటీఆర్ గారి ఆదేశాల మీదుగా జిహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిగా మిట్ట మధ్యాహ్నము నా హోటల్ని కూల్చివేయడం జరిగింది. దానికి జిహెచ్ఎంసీ అధికారుల మీద హైకోర్టులో కంటెంప్ట్ వేశాను. అన్ని రకాలుగా, అండ్ వాళ్ళ మీద కంటెంప్ట్ ఇప్పుడు పెండింగ్ ఉంది. అయినా కూడా మా కంటెంప్ట్ ఏమో ఇప్పటివరకు రాదండి. వాళ్ళ మీద శిక్ష ఇద్దామంటే హైకోర్టులో మా కంటెంప్ట్ రీచ్ కాదు, మాది ఎవరు పట్టించుకోరు. డబ్బులు ఉన్న వాళ్ళతో మాత్రం పొద్దున వేస్తే సాయంత్రానికి స్టే వస్తుంది. సో నేనేమంటున్నా, జ్యుడిషియల్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. సెలబ్రిటీలకైనా, చిన్న వాళ్ళకైనా, పెద్ద వాళ్ళకైనా అందరికి ఒకటే న్యాయం ఉండాలి. ఇంకా న్యాయస్థానాలు ఒకవేళ చిన్న వాళ్ళకు న్యాయం చేయకుంటే న్యాయస్థానాలకు ఇంకా అసలు ఇంకా ఎక్కడికి వెళ్ళాలనేది నాకు ఇదండి. నా మెయిన్ కంటెంట్ ఈరోజు ఏంటంటే, ఫస్ట్ గవర్నమెంట్ అక్కడ 5,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన జరిగింది. ఆ అక్రమ సంపాదనని గవర్నమెంట్ కట్టేయండి. ఎన్ కన్వెన్షన్ ఇప్పటి వరకు వారు యూజ్ చేసుకొని 5,000 కోట్ల రూపాయలు సంపాదించారంటారా మీరు? అవునండి, 200 నుంచి 250 కోట్ల రూపాయల వారి యొక్క ఇన్కమ్ ఉంటుంది. మీరు ఎవరితో తెలుసుకోండి. ఎందుకంటే అది పర్ ఇయర్ వాళ్ళు సంపాదించేది ఒక పార్టీకి 1-2 కోట్ల రూపాయలు వాళ్ళ ఇన్కమ్ ఉంటుంది. సో అలా వాళ్ళు 200 ఫంక్షన్లు ఇయర్లీ చేస్తారు. చేసినప్పుడు వారికి వచ్చే అక్రమ సంపాదన అక్షరాల 5,000 కోట్లు ఇప్పటికే అయింటుందని నా అప్రాక్సిమేట్ ఎక్స్ప్రెషన్ అండి. ఏదైనా 100 కోట్ల రూపాయలు సంపాదించారు ఆ ఎన్ కన్వెన్షన్ ని యూజ్ చేసుకొని. ఇప్పుడు ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను స్వాగతిస్తా ఉన్నారు మీరు. అయితే దాని మీద వచ్చినటువంటి ఇన్కమ్ కూడా రికవరీ చేయమంటారు మీరు? 100% అండి. పాసిబుల్ అవుతుందంటారా? గవర్నమెంట్ తలుచుకుంటే అన్ని పాసిబిలిటీ అయితే అండి. ఎందుకు ఇప్పుడు ఎలా పాసిబిలిటీ అయింది మరి? 20 సంవత్సరాల నుంచి కొట్టింది ఇప్పుడు ఎందుకు కొట్టారండి? మరి ఇప్పుడు ఇలా పాసిబిలిటీ అయింది మరి? సో మొత్తానికి నందకుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అభినందిస్తున్నారా? ఈ హైడ్రాని స్వాగతిస్తా ఉన్నారా? 100% అండి. మీరు ఒక్కరికే చేస్తే కాదు, అందరు చేయాలి. అప్పుడే ఒక హైడ్రాకు ఒక పారదర్శకత ఉంటుంది. ఒకరికి చేసి ఒకరికి చేయకుంటే మరల దాంట్లో ఎన్నో అప్లికేషన్స్ వస్తాయి, ఎన్నో మళ్ళీ గవర్నమెంట్ బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చేస్తే అందరికీ ఒకటే న్యాయం చేయండి. వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా ఏదో చెప్తున్నారు, అందరు మినిస్టర్లు వాళ్ళు నాకు తెలిసి ఇది పెద్ద ఇష్యూ కాకముందే వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళ ప్రాపర్టీ డిస్మెంటల్ చేసుకుంటే వాల్యూ మిగులుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రాబ్లం జనంలోకి వచ్చేసింది. జనంలోకి వచ్చిన తర్వాత ఇది ఆగదండి. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఎత్తుగా వెళ్తుంది. కాబట్టి ఒకరికి ఒక న్యాయం, ఒకరికి న్యాయం ఉండొద్దు అనేది నా యొక్క ఇదండి. రైట్. మళ్ళీ వస్తాను నందకుమార్ గారు మీ దగ్గరికి. థ్యాంక్ యూ అండి. చిరంజీవి గారు ఉన్నారు, మాజీ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా మాజీ హెచ్ఎండిఏ కమిషనర్. చిరంజీవి గారు నమస్తే సార్. నమస్కారం. సో మొత్తానికి హైడ్రా ప్రస్తుతం హైదరాబాదులో అక్రమంగా ప్రభుత్వం